సిఎంఆర్ఎఫ్ స్కామ్ 28 ప్రైవేట్ ఆసుపత్రులపై ఎఫ్ఐఆర్. ఫేక్ బిల్లులతో మోసం చేసేందుకు ప్లాన్. హైదరాబాద్ ఖమ్మం జిల్లాలో 10 చొప్పున గత ఏడాది జరిగిన వ్యవహారంపై సిఐడి దర్యాప్తు. ఇందులో కొందరు ఉద్యోగులు, బ్రోకర్ల హస్తం. సిఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్ లో భాగమైన 28 ప్రైవేట్ ఆసుపత్రులపై సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ జాబితాలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆసుపత్రులతో పాటు కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఇక అన్ని జిల్లాలు ఉన్నాయని చెప్పు. ఇక పేర్లు మళ్ళీ రాసుకొచ్చుడు ఎందుకు? పెద్ద పెద్ద జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు ఏవైతున్నాయో వాటి పేర్లను రాసుకొచ్చే. హైదరాబాద్ ఒకటి, వరంగల్ ఒకటి, ఖమ్మం ఒకటి, నల్గొండ ఒకటి, మహబూబ్నగర్ ఒకటి, నిజామాబాద్ ఒకటి, అయిపోయా. ఇక ఈ జిల్లాల్లో ఉన్న హాస్పిటళ్ళు ఎవరి ఆధ్వర్యంలో నడుస్తాయి? వీటికి ఓనర్లు ఎవడై ఉంటాడు? ఈ ప్రైవేట్ ఆసుపత్రులకు ఆ ఓనర్లకు ఎవరితోటి సత్సంబంధాలు ఉంటాయి? ప్రజలుగా మనమే అర్థం చేసుకోవాలి. మొన్నటికి మొన్న మెడికవర్ హాస్పిటల్ని ఎవడు పోయి ఓపెనింగ్ చేసి వచ్చిండు? ఏ మంత్రులు పోయిన దానికి తెలియదా? మనం చూడలేదా? కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చేది వీళ్ళే. ఆ ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించిన ఓనర్లు వీళ్ళకి అనుసంధానంలోనే ఉంటారు. ఆ ప్రైవేట్ ఆసుపత్రుల్లో గిట్లనే అవయవాలకు సంబంధించి దందా నడుస్తుంది, గిట్లనే ఫేక్ బిల్లులకు సంబంధించి దందా కూడా నడుస్తుంది. కాబట్టి ముందు ప్రైవేటు హాస్పిటల్ అనేది మీరు వాటి సంఖ్య తగ్గించుకుంటా పోయి గవర్నమెంట్ ఆసుపత్రుల సంఖ్య పెంచుకుంటా పోవాలి. కానీ ఆ చర్యలు లేవు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కూడా ప్రైవేట్ హాస్పిటల్కే రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని సాదర స్వాగతం పలుకుతాంది. కాబట్టి 28 ఆసుపత్రుల మీద సిఐడి దర్యాప్తుకి ఈ సర్కార్ ఆదేశించినట్టు ఈ పేపర్ రాసుకొచ్చింది. ఈ హాస్పిటల్కు పర్మిషన్ ఇచ్చేది సర్కారే. ఆ ఫేక్ బిల్లులు కొట్టేదానికి ఆ వెనకమాలు ఉండేది వీళ్ళకి సంబంధించిన బ్రోకర్లే. కాబట్టి ఈ వ్యవస్థను మొత్తం ముందు నువ్వు నిర్మూలించాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యవస్థను నెమ్మదిగా నిర్మూలించి జీరో స్థాయికి తీసుకొస్తే తప్పించి ఈ గవర్నమెంట్ హాస్పిటళ్లకు ప్రజలు పోరు. ఇది బాగా అర్థం చేసుకోవాలి.